అయిపోయిన చపాతీలను ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. మరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు, టమోటాలు, అల్లం, తెల్లగడ్డ అలాగే చపాతీలను ఈ విధంగా తుంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఒక 3 స్పూన్స్ ముందుగా అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసి వేగాక ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత తగినంత సాల్ట్, అలాగే ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని చాట్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. చాట్ మసాలా లేకపోయినట్లయితే మీరు నిమ్మకాయ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం తుంచి పెట్టుకున్నటువంటి చపాతీ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకో.